మీరు చెప్పండి, మాట్లాడండి. మే 1 నాడు నా పేమెంట్ 0 అయిపోయింది. సో నేను ఎట్లా కొనసాగాలి? ఇప్పుడు మీరు రిటైర్ అయింది ఏప్రిల్ 30. ఏప్రిల్ 30 అంటే ఏప్రిల్ పేమెంట్ వచ్చింది మే 1 జూన్ 1 నాకు ఏం రాలేదు. ఓకే సార్. జూన్ 1 నాడు నేను 0 అయినా. 1,20,000 తీసుకున్నాడు జీరోలో ఎట్లా ముందుకు పోవాలి? వాస్తవం. మీరు అయితే ఇంకొకటి సార్, సర్వీస్ ఎంత సార్? నాకు 18 సంవత్సరాలు సార్. ఓకే సార్. అయితే 18 సంవత్సరాలలో నేను స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎగ్జిట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి రిటైర్డ్ అయినా సార్. నా పేమెంట్ 83,100 రూపీస్ లాస్ట్ బేసిక్ పే. అవును సార్. 83,100 రూపాయలు. అవును సార్. నా టోటల్ ఛార్జ్ వచ్చి 1,20,000. ఎస్ సార్. 1,20,000 తీసుకున్నోడిని నేను జీరోలోకి వచ్చి నేను ఎట్లా ముందుకు పోవాలి? ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఏంటి? ఇప్పుడు 1,20,000 వేతనంతో జీవనం కొనసాగించినటువంటి ఒక వ్యక్తి తదుపరి నెల నుంచి ఆయన పరిస్థితి ఏంటి? నాకు యాక్చువల్ గా ఓపీఎస్ ఉంటే 64,000 పెన్షన్ వస్తుంది. అవును సార్. 64,000 మన పెన్షన్ కాగితాల్లో ఇప్పుడు మనకి ఏమేమి గ్రాట్యుటీ సర్వీస్ రిజిస్టర్ పంపించిన ఏజీ నుంచి ఒక గ్రాట్యుటీ మాత్రం వచ్చింది 12,74,420 రూపాయలు. అంతే. అది కూడా పేపర్ లో. ఇప్పటి వరకు అమౌంట్ క్రెడిట్ అయింది లేదు. ఇప్పటి వరకు కాదు, డేట్ ఇచ్చిండు 29/14/5/29 వరకు అని. అంటే మనకు మన చేతికి వచ్చేది చెప్తారు. ఇమీడియట్ 0. ఎస్ సార్. నాకు 29 వరకు రావచ్చు, అది 12 లక్షలు. ఓకే సార్. మరి దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి మీరు కూడా పూర్తిగా సహకరించాలి సార్. దీంట్లో పూర్తిగా సహకరిస్తా, నా అనుభవాలని చెప్తున్నది. అవును సార్. ఓకే. తర్వాత ఇంకొక విషయం సార్, సిపిఎస్ లో నాకు 32 లక్షల అమౌంట్ చూపించండి, నా కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్ ది. అవును సార్. తీరా క్లోజ్ చేయని పోతే గవర్నమెంట్ 1.5 year నుంచి డబ్బులు వేయలేదు 10%. ఓకే సార్. నా డబ్బులు వాడుకున్నది, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, అందరి వాడుకున్నది. 1.5 year నుంచి అంటే 18 నెలల కాలం నుంచి ఇప్పటిదాకా ఏ అమౌంట్ కూడా లేదు. అంటే ఇద్దరు కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేదు. సిపిఎస్ లో క్రెడిట్ కాలేదు, మన డబ్బులు వాడుకుంది గవర్నమెంట్. ఓకే. తర్వాత ఇప్పుడు క్లోజ్ చేయని పోతే అవన్నీ మొత్తం అమౌంట్ వస్తుంది, క్లోజ్ అయితే ఒకటే కాదు. అవును, మా బకాయిలు మొత్తం చెల్లించాలిగా. అది మొత్తం క్లోజ్ గవర్నమెంట్ చేస్తేనే నాకు సిపిఎస్ నుంచి వచ్చేటటువంటి కనీస పెన్షన్. అవును సార్. ఇప్పుడు 60% లంసం ఇవ్వాలి నాకు. అవును సార్. 40% సిపిఎస్ పెన్షన్ ఇవ్వాలి కదా సార్. అవును. సిపిఎస్ పెన్షన్ నేను 40% ఎప్పుడు ఇస్తుంది? ఇది 60% నాకు క్రెడిట్ చేసి 40% మళ్ళీ ఎక్కడనో కొంటది. అవును. వాడు కొనవలసిన అవసరం ఏముంది, మనం పెట్టుకోలేము అది. అవును, మన నాలెడ్జ్ వాళ్ళు చేసేది ఏముంది, మన నాలెడ్జ్ నా డబ్బులు తీసుకొని మండి పంచుతున్నావు. చెప్తూ ఉన్నాం. అవును, నా డబ్బులు తీసుకొని మండి పంచుతున్నావు. అవును సార్. ఇప్పుడు 12 లక్షల చిల్లర నాది 12 లక్షల సిపిఎస్ ఎన్యూటీకి పోతుంది సార్. అవును సార్. ఆ యాన్యుటీ 12 లక్షలు ఎంత పోతే నాకు వచ్చేదంతా 5,000 చిల్లర వస్తుంది పెన్షన్. నాకు తెలిసి 5,000. అంతే 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 కూర్చుంటుంది. నేను 12 లక్షలు 13 లక్షలు ఇచ్చి 5,000 ఎందుకు తీసుకోవాలి? అవసరం లేదు నాకు. అదే నేను బయట మార్కెట్ లో పెట్టుకుంటా కదా, మొత్తం ఇచ్చేసే నాకెందుకు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిపిఎస్ వద్దు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఎస్ స్కీమ్ వద్దు నాకు. అవును. ఆ ఆప్షన్ అడగకుంటేనే ఆల్రెడీ మాకు అడాప్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్ గా. దాని మీద నా పైసల మీద వేరే అధికారం ఎందుకు? అవసరం లేదు. నేను డిడక్షన్ అయిన మొత్తం నాకు ఇచ్చేసేయండి. అవును సార్. నా చావు నేను వస్తాను. అవునా కాదు సార్? 100% కరెక్ట్ సార్. అది మనం నేను 12 లక్షలు తీసుకొని నేను బయటికి పోతే అవతల చాలా ఎన్యూటీ ప్లాన్స్ ఉన్నాయి నాకు నుంచి. ఏమైనా చేసుకుంటాం, అది అప్ టు మన నాలెడ్జ్. నేను ఏమైనా చేసుకుంటా. అవును. తర్వాత మన ఈఎస్ఎస్ గురించి,
ఈహెచ్ఎస్ గురించి నా లాస్ట్ బేసిక్ 83,100,100 రూపాయలు. అవును సార్. 10% ఎంత అవుతుంది సార్? అవును. 830 రూపాయలు అవుతుంది. 830 రూపాయలు. నా పెన్షన్ 4,000 చిల్లర ఉంది. దీంట్లోకించి నువ్వు నేను 830 రూపాయలు కట్ చేసి నేను పెన్షన్ తీసుకొని తినాలా, బతకాలనా, లేకుంటే సిపిఎస్ కట్టాలనా, అది దీనికి కట్టాలనా? ఇంకా ఏమున్నది? ఆసరా పెన్షన్ ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. నా పిల్లలకు నేనేం చదివించుకోవాలి? 120 నుంచి నేను జీరోకి వచ్చిన, నేను నా జేబు ఖర్చులు ఏం పెట్టుకోవాలి? నా భార్యకి ఎట్లా పోషించాలి? ఇప్పుడు ఇంకా విద్యాభ్యాసం ఇంకోటి అంటే ఇప్పుడు ఏంది, పెళ్లిళ్ళకు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే, ఇప్పుడు డైరెక్ట్ ఆత్మహత్య చేసుకోండి మీరు అని చెప్తున్నారు. పరిస్థితి అదే ఉన్నది కదా సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? నేను మా సమాజంలోకి ఎట్లా పోవాలి? మార్కెట్లో చెప్పండి. అవును. ఏం ముఖం పెట్టుకొని పోవాలి? ఏం పెట్టుకొని పోవాలి? నేను ఏం డ్రెస్ వేసుకొని పోవాలి? ఏ చెప్పులు వేసుకొని పోవాలి? నా పిల్లలకి ఏం చెప్పాలి? నేను ఖర్చు ఏం పెట్టుకోవాలి? నాకు ఫ్యామిలీ ఎట్లా పోషించాలి? ఏముంది మళ్ళీ పరిస్థితి ఏంటంటే, ఒకనాడు ఉద్యోగం రాకముందు తల్లిదండ్రుల మీద ఏ విధంగా అయితే ఆధారపడి డిపెండెంట్ ఉన్నామో, ఈ రోజు మనం కన్న పిల్లల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు అంటే నేను ఒక్కడే ఉంటే సార్. అవును. ఈ రోజు నా పిల్లలు ఉన్నారు. అదే యజమాని అయినటువంటి నీవు మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అంటున్నాను నేను. వాళ్ళ డిపెండెంట్ వాళ్ళు ఇండిపెండెంట్ గా సెల్ఫ్ కంటైన్ అయితేనే కదా నేను డిపెండ్ అయ్యేది. పరిస్థితి వాళ్ళు సెల్ఫ్ కంటైన్ అయితేనే కదా నేను డిపెండ్ అయ్యేది వాళ్ళ మీద. కనీసం వాళ్ళు విద్యార్థులు అన్నప్పుడు నేను ఎట్లా డిపెండ్ అవుతా సార్? అయిపోయింది విద్య. అదే అంటున్నాను. వాళ్ళే నా డిపెండెంట్స్. వాళ్ళు నా పైన డిపెండ్ అయ్యారు, నేనే డిపెండ్ అయితే ఇప్పుడు ఒక సిపిఎస్ ఉద్యోగి డిపెండెంట్స్ మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అయితే ఇప్పుడు వాళ్ళకి నేను ఎట్లా చేయాలి? ఏం చదివించాలి? ఇంత దారుణమైన విధానం గురించి మనం ఇంతకాలం అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఇంకోటి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడొచ్చినా చేసింది, మన దగ్గర చేయనీకనే తాత్సారం నడుస్తున్నది. ఇప్పుడు చూడండి, వాళ్ళు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉండి వేరే రాష్ట్రాల్లో ఎట్లయితే చేసిరో అట్లానే మన దగ్గర రాగానే చేస్తుంటే ఇవాళ మీకు ఈ పరిస్థితి ఉండకుండే. ప్రభుత్వం వచ్చింది అయ్యిపోయి ఉండే. మీరు సిపిఎస్ ఉద్యోగాలు నేను పెట్టిన మెసేజ్ కు సంబంధించి చాలా సంతోషం అనిపించింది నాకు. అంటే సంబడి ఇస్ దేర్ ఫర్ మీ. అయితే నేనేమో, ఎందుకంటే ఈ రోజు నాకుంది, రేపు మీకు వస్తుంది. ఎస్ సార్, కంపల్సరీ. ఈ రోజు ఓపీఎస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు రేపు సిపిఎస్ లోకి వస్తారు. అవును. మనం ఈ నినాదము గత 5 నుండి 10 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాం సార్. ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు, కానీ రేపు మన పిల్లలు, మన పరిస్థితి ఇలా ఉంది, మన పిల్లల పరిస్థితి. ఓపీఎస్ ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో సార్లు మాట్లాడినాం మనం. ఇప్పుడు మొన్న అన్ని సంఘాలు జేఏసీ చర్చ జరగబట్టింది, డిబేట్ లో చిత్తప్రజ్ఞ మాట్లాడిండు. అవును సార్. ఆయన ఏమన్నదంటే, నీ 96 పాయింట్స్ పట్టుకొని వచ్చారు సార్ ప్రతి సంఘం వాళ్ళు, నేను ఏ సంఘాన్ని విమర్శిస్తలేదన్నాడు. అన్ని సంఘాల్లో సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. అవును, ప్రతి సంఘాన్ని కలుపుకొని 10 సంవత్సరాలుగా చేస్తున్నది అదే కదా సార్. మనం ఆయన ఏమంటున్నానంటే అన్ని పాయింట్లలో టాప్ పాయింట్ మాదే పెట్టండి సిపిఎస్. వాస్తవం, అవసరం ఉంది. దాని యొక్క ఇప్పుడు తీవ్రత ఆ విధంగా ఉన్నది. దాని బారిన పడుతున్నోళ్ళు ఇప్పుడు ఒక దాన్ని మించిన పాయింట్ ఏది లేదు. ఎస్ సార్. అవును, అది కూడా కాదు, అదే ఫస్ట్ పాయింట్. అంతే. సిపిఎస్ ఫస్ట్ ఏజెండా ఉండాలి మీ ప్రతి సంఘంలో. కరెక్ట్ సార్. అప్పుడే మనం ఏమన్నా వింటారు, లేకపోతే వినరు. ఇప్పుడు ఒక్క పని కూడా కాదు సార్, సేమ్ వేరే ఏది కూడా మన డిమాండ్ లో లేకుండా ప్రధాన డిమాండ్, ఏకైక డిమాండ్ ఇది. ఓపీఎస్ వచ్చినాడు మా సంఘం కూడా ఉండదు అని అనేక సార్లు మనము సభాముఖంగా చెప్పినాం. కేవలం ఆ రద్దు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లేకుంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ 12 లక్షల గ్రాట్యుటీ ఇప్పుడు కనీసము అంటే తక్కువ అదనంగా వచ్చింది, కానీ అది కూడా లేని పరిస్థితి నుంచి మనం పోరాటాల వల్ల ఇప్పుడు ఆ రిటైర్మెంట్ కమ్ గ్రాట్యుటీ ఇప్పుడు గ్రాట్యుటీని పేపర్ ఇస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు కనీసము ఇప్పుడు పెన్షనర్స్ అందరికి పెన్షన్ ఇచ్చేస్తున్నావు, మిగతా బెనిఫిట్స్ ఏమి ఇవ్వకుండా. మరి నాకు ఆ బెనిఫిట్స్ లేవు, నాకు పెన్షన్ లేదు, ఎట్లా రాలి? కనీసం నాకు కూడా ఒక 50,000 60,000 పెన్షన్ ఉంటే నేను కూడా వెయిట్ చేస్తుంటే కదా.
రేపటి నుంచి మొదలుగానే ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ సిపిఎస్ రిటైర్ అయిన ఉద్యోగులందరి కుటుంబాలను కలుస్తూ మనం వీళ్ళందరినీ పతాక శీర్షికన చేరుస్తూ ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఈ 2 నెలల కాలంలో చాలా సహకారం ఇవ్వాలి. మేము ఎప్పటికీ అండగా ఉంటాం సార్ ప్రతి సంవత్సరం. మీరు జిల్లా పార్టీలు ఉన్నారు, మేము మీరు పిలిచే ప్రతి చోటుకు వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను తప్పకుండా దీంట్లో ఒక సమిధను కాదు, ఒక ఆయుధాన్ని కావాలి మనం. వెరీ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ విధానాల పట్ల మనం ఒక ఆయుధం కావాలి, ఒక బుల్లెట్ కావాలి. నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ సార్.